డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ని కాస్త సైకో పాతలా మారుస్తున్నారమ్మా. ఇల్లు దొండకాయ నిలువుగా కొయ్యాలా రౌండ్ గా కొయ్యాలా అమ్మ. అమ్మా ఇంటికే వచ్చేస్తానమ్మా. మెయిన్ వెళ్ళిన అత్తగారు కాదమ్మా ఈ గొల్లిగాడమ్మా. చెక్కించొస్తుంది. అలా ఆయన ఆవిడ మాట వినాలి. మేము మా ఇంట్లో తీసిన సామాన్లు తీసిన చోటే పెడతాం. మా ఆయన ఆవిడ మాట వినాలి. ఇదేమన్నా మ్యూజియమా? మరి నా మాట ఎవరుంటారమ్మా? బట్టలు ఆరకపోతే నా వైపు కోపంగా చూస్తున్నారమ్మా. నేను ఇంట్లో మనిషినే కదా. మేము మా ఇంట్లో చాలా సైలెన్స్ గా మాట్లాడతాం. వాటర్ క్యాన్ వేయడానికి వచ్చిందని కాదు కదా. ఇదేమన్నా లైబ్రరీ? నన్ను వదిలించేసుకున్నారు కదా. అడ్డమైన రూల్స్ అన్ని నా దగ్గరికి వచ్చేసరికి గుర్తొస్తాయి. ఈవిడ ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనుకుంటుందేమో. అన్నమేమో పల్సన్ లేయర్లు వేసుకొని తినకూడదంట. మేము మా ఇంట్లో ఈ స్టైల్లోనే వండుకొని తింటాం. మాడింది తినకూడదంట. ఇదేమైనా హోటల్ అనుకుంటున్నారా? ఇల్లండి బాబు. మూతెప్పుడు మువ్వంకాయలా పెట్టుకునే ఉండాలంట. హాస్టల్లో ఉన్నట్టే లైట్ లాపిలి ఫ్యాన్ లాపిల్లడు అంటున్నారు అమ్మా. ఎంతసేపు నా కూతురు కష్టపడిపోతుంది, నా కూతురు కష్టపడుతుంది. నేనేమైనా క్రికెట్ ఆడుకుంటున్నానా? నైట్ డ్రెస్ వేసుకున్న జీన్ ప్యాంట్లు వేసుకుని తిరుగుతుందని అంటున్నారేడమ్మా. పెళ్లికి ముందు బూందీలాగా ఉండేదమ్మా. ఈవిడ ఇప్పుడు కారం పోజలాగా అయిపోయింది. స్ట్రాంగ్ గా ఉండి చెడ్డ పేరు తెచ్చుకోవడమే బెస్ట్ అమ్మా. అందరూ మర్చిపోయారు కదా నన్ను. ఈవిడికి నచ్చిన దగ్గరే బట్టలు కొనాలంటే, ఈవిడికి నచ్చిన దగ్గర నగలు కొనాలంటే ఏమంటే రూపాయి తక్కువగా వస్తుంది అంటే. నేనంటాను గోల్డ్ జ్యువెలరీ ఎక్కడైనా కొనొచ్చు, కాకపోతే ఫైన్ సిల్వర్ జ్యువెలరీ తక్కువ రేట్లకి కొనాలంటే పద్మంలో మాత్రమే కొనాలి. ఎందుకంటే వీళ్ళు స్టర్లింగ్ సిల్వర్ లో స్పెషలిస్టులు కాబట్టి. గోల్డ్ జ్యువెలరీలో ఎంత మంచి డిజైన్స్ అయితే ఉన్నాయో పద్మం సిల్వర్ జ్యువెలరీలో అంతకన్నా మంచి డిజైన్స్ ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు. పద్మం సిల్వర్ జ్యువెలరీలో మీ ఒకేషన్స్ అన్నిటికీ సూట్ అయ్యేటట్టు బ్యాంగిల్స్, నెక్లెస్, ఇయర్ రింగ్స్ అంటూ హ్యూజ్ వెరైటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కొనాలి అనుకున్న వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న పద్మం సిల్వర్ జ్యువెలరీ స్టోర్ కి అయితే వెళ్ళడం మర్చిపోకండి. ప్రస్తుతానికైతే ఉంటా. బాయ్.